ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రాలు. అందరికి ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన గొప్ప నామంలో పొందుపరుస్తాను. అందరు బాగున్నారా? అందరు బాగుండాలి. ప్రతి ఒక్కరు కూడా దేవుని స్తుతించాలి. అది దేవుని యొక్క చిత్తం కూడా. మన పట్ల దేవుని చిత్తము, దేవుని స్తుతించడం ఎల్లప్పుడు అన్ని విషయాల్లో ఎల్లప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. ఎవ్రీ డే వీ మస్ట్ గివ్ థ్యాంక్స్ టు గాడ్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, ఘనమైన తండ్రి, ఈ దినం కొన్ని సన్నిధి మాతో ఉన్నందుకు వందనాలు. నిన్ను ఆరాధించడానికి, స్థుతించడానికి కృప చూపమని, బలపరచమని, దీవించమని ప్రార్థిస్తున్నాను. ఈ దినం కూడా నీ కృప సమృద్ధిగా మాతో ఉంచండి. పరిశుద్ధాత్మ సన్నిధి మాతో ఉంచండి. అగ్ని అభిషేకం మాతో ఉంచండి. ఆటంకాలు, దుష్ట శక్తులని కూల్చివేయండి. దురాత్మను గద్దించండి. విడుదల, స్వస్థత, ఆరోగ్యం దయచేయమని ప్రతి బిడ్డను ఆశీర్వదించి, దీవించి, బలపరిచి, మహిమ ఘనత నీవే పొందమని ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విషయాలు బోధించండి, నడిపించండి, బలపరచండి. యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్ర. సో ఈ దినం కూడా పిల్లారా, దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం వినటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయనుగా. అయితే ఈ మధ్య కాలంలో నేను విన్నటువంటి మాటలు ఏంటంటే, కొంతమంది దుర్బోధలు చేస్తా ఉన్నారు దేవుని వాక్యం మీద, దేవుని యొక్క బైబిల్ మీద, దేవుని మాటల మీద, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రీతిలుగా. ఒక అతను అంటాడు, యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత 200 సంవత్సరాల తర్వాత రాయబడింది బైబిల్ అని అంటాడు. సో బైబిల్ గ్రంథం అనేటువంటిది ఎప్పుడు రాయబడింది అనేటువంటిది అతనికి తెలియక, అవగాహన లేక మాట్లాడుతున్నాడు. అసలు వాస్తవం చెప్పాలంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం దేవుడు భూమి ఆకాశాలు సృజించాడు. వేల సంవత్సరాలు, ఇన్ని వేలని కాదు, కానీ 6000 సంవత్సరాల క్రితం మానవుడి చరిత్ర మనకు కనబడతాం. అయితే పిల్లారా, యేసు ప్రభు భూమి మీదకి రాకముందు దాదాపుగా 1500 నుండి 1400 లోపు, అంటే ఈ 14 నుండి 1500 లోపు చరిత్ర బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా మోషే భక్తుడు రాశాడు. ఆ తర్వాత మరి ఆ 1400 నుండి లేదా 1500 నుండి మనం చూసుకుంటే మరి పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు, కీర్తనలు, సామెతలు, ఇలాగా చెప్పుకుంటూ పోతే దేవుని యొక్క వాక్యంలో, బైబిల్ గ్రంథంలో అనేకమైన విషయాలు పొందుపరచబడింది. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత ఈ భూమి మీదకి వచ్చి మానవుడిగా ఆయన తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిన తర్వాత భక్తులు 100 సంవత్సరాల లోపు కొత్త నిబంధన రాశారు. అది పాత నిబంధన, ఇది కొత్త నిబంధన. చాలా మంది తెలియదు. అంటే దాదాపుగా 3500 సంవత్సరాల క్రితం రాయబడింది బైబిల్ గ్రంథం. పాత నిబంధన 3500 సంవత్సరాల క్రితం, క్రొత్త నిబంధన ఏమో 2000 సంవత్సరాల క్రితం. అంటే యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత, పరలోకానికి వెళ్ళిన తర్వాత 100 సంవత్సరాల లోపే బైబిల్ రాయబడింది. అంటే ఆది అపోస్తులు అందరూ చనిపోయారు. అపోస్తులు రాశారు, ఎవరో తెలియని వాళ్ళు రాశారు అని అంటారు. ఇంకొకటి, తెలియని వాళ్ళు రాశారు, ఎట్లా పడితే అట్లా రాసుకున్నారు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా. కొంతమంది రోమన్స్ రాశారు అని చెప్పుకొస్తారు. రోమన్స్ అన్నిటిని కూడా కాదు పిల్లారా, రోమన్స్ రాయలేదు, ఇంకెవరు రాయలేదు. రోమన్స్కి భయం వేసి క్రైస్తవ్యం ప్రపంచం అంతా పాకిపోయిందని కాన్స్టంటైన్ చక్రవర్తి కాలంలో దాదాపుగా క్రీస్తు శకం 320 అంటే 15 సంవత్సరం నుండి కొంచెం అటు ఇటుగా వస్తా, తర్వాత 20, 25, 30 సంవత్సరాల లోపు మొత్తం కూడా ప్రపంచ దేశాలన్నిటిలోకి క్రైస్తవ్యం అనేటువంటిది లీగల్ గా ఆరాధన, క్రీస్తును వెంబడించేటువంటి క్రైస్తవ్యానికి ఎన్నో వ్యతిరేకతలు ఒకప్పుడు ఉన్నప్పుడు అది లీగల్ గా ఆరాధించుకోవటానికి ఏ షరతులు లేకుండా, హింసలు లేకుండా, శ్రమలు లేకుండా దాన్ని లీగల్ గా చేశారు. కానీ తర్వాత పోపుల ద్వారా, రోమన్స్ ద్వారా కూడా శ్రమలు వచ్చినాయి అంటండి. అంటే క్రైస్తవ్యంలో కూడా. ఓకే, ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి విషయాలు బైబిల్ గ్రంథంలో నుండి మనం చదవగలుగుతాం. సో నిర్గమకాండ 34:27 వచ్చిన ఈ విధంగా చెబుతా ఉంది. ఎక్సోడస్ చాప్టర్ 34 verse 27. మరి యెహోవా మోషేతో ఇట్లనెను, ఈ వాక్యములను వ్రాసుకొనుము అని చెబుతా ఉన్నాడు ఇక్కడ. ఏలయనగా ఈ వాక్యములను బట్టి నేను నీతోను ఇశ్రాయేలీయులతోను నిబంధన చేసి ఉన్నాను. అతడు 40
రేయింబగళ్ళు, సారీ, 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనం చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యమును అనగా 10 ఆజ్ఞల పలకలను వ్రాసెను. ఓకే, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది పిల్లారా. దేవుడు ఈ ఆజ్ఞలు రాసిచ్చినట్లుగా బైబిల్ గ్రంథంలో ఇక్కడ ఉంది. 29వ వచనంలో, మోషే సీనాయి కొండ దిగుచుండగా శాస్త్రములు గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. అహరోనును ఇశ్రాయేలీలు అందరూ మోషేను చూసినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించిన కనుక వారు అతన్ని సమీపింప వెరచిరి. మోషే వారిని పిలిచినప్పుడు అహరోనును సమాజ ప్రధానులందరూ అతని యొద్దకు తిరిగి వచ్చిరి. మోషే వారితో మాట్లాడెను. అటు తర్వాత ఇశ్రాయేలీలందరూ సమీపింపగా సీనాయి కొండ మీద యెహోవా తనతో చెప్పినది యావత్తును అతడు వారికి ఆజ్ఞాపించెను. మోషే వారితో ఆ మాటలు చెప్పుట చాలించి తన ముఖము మీద ముసుగు వేసుకొనెను. అయినను మోషే యెహోవాతో మాట్లాడుటకు ఆయన సన్నిధిని ప్రవేశించినది మొదలుకొని అతడు వెలుపలికి వచ్చు వరకు ఆ ముసుగు తీసివేసెను. అతడు వెలుపలికి వచ్చి తనకు ఆజ్ఞాపించబడిన దానిని ఇశ్రాయేలీయులతో చెప్పెను. ఓకే, మోషే ముఖ చర్మం ప్రకాశింపగా ఇశ్రాయేలీయులు మోషే ముఖమును చూచిరి. మోషే ఆయనతో మాట్లాడుటకు లోపలికి వెళ్ళు వరకు తన ముఖము మీద ముసుగు వేసుకున్నాను. వావ్. ఓకే పిల్లలు, ఇక్కడ మోషే దేవునితో ఏ విధంగా, యెహోవాతో ఏ విధంగా మాట్లాడుతున్నాడు, యెహోవా ఏ విధంగా మోషేతో మాట్లాడాడు, తర్వాత మోషే వచ్చి ఇశ్రాయేలీలతో ఏ విధంగా మాట్లాడాడు, దేవుడు చెప్పిన మాటలు ఇవన్నీ కూడా స్పష్టంగా రాయబడి ఉన్నాయి. ఇంకా చాలా వాక్యాలు ఉన్నాయి, మీరు చదివిస్తాను నేను. మనం తెలుసుకోవాలి వాక్యం ఏ విధంగా రాయబడింది, దేవుడు ఏ విధంగా మాట్లాడాడు, అసలు ఎవరు రాసిచ్చారు. బైబిల్ అంతా కూడా ఏదో ఎవరెవరో కథలు రాశారు అని అంటే కాదు. అసలు బైబిలే స్పష్టంగా రాయబడింది దేవుని దగ్గర నుండి మాటలు పొందుకొని. 2 కొరింథీ 3:17 వచ్చింది ఏమన్నదంటే, ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రము ఉండును. 18 వచ్చిన, మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మ యొక్క ఆ పోలికగానే మార్చబడుచు ఉన్నాము. ముసుగు లేనటువంటి ముఖాన్ని చూస్తున్నాము అని ఉంది. అక్కడ ముసుగు కలిగిన ముఖం మోషే ముఖం. అందుకే ఈ వాక్యాన్ని అపోస్తలుడు పౌలు గారు ఇక్కడ రాశారు. ఓకే, నిర్గమకాండం 31:18 వచ్చిన మనం చదువుకున్నాం ఇప్పుడు. మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడటం చాలించిన తర్వాత ఆయన తన శాసన పలకలు గల 2 పలకలను అనగా దేవుని వేలుతో వ్రాయబడిన రాతి పలకను అతనికి దేవుడంట తన సొంత వేలుతో పలకల మీద 10 ఆజ్ఞలు రాశాడు. ప్రైజ్ ది లార్డ్. మోషే దేవుని దగ్గర గడిపిన సమయము అతని గొప్ప మహిమతో నింపింది. ప్రైజ్ ది లార్డ్. నీళ్లు లేవు, ఆహారం లేదు. గమనించండి, 40 రాత్రి పగళ్ళు. చాలా మంది దినాలు ఉపవాసం అంటారు, అన్ని తాగుతారు, కొన్ని తింటారు, కొన్నిసార్లు ఉపవాసం అంటారు. 40 దినాలు కాదు పిల్లల, 40 దినాలు యేసు ప్రభు కూడా ఉపవాసం ఉన్నాడు. మత్తయి సువార్త 4:30 వచ్చిన దగ్గర మీరు చదువుకుంటారు. ఏమి తినలేదు, ఏమి త్రాగలేదు. మోషే కూడా ఏం తినలేదు, ఏం త్రాగలేదు. దేవుని మహిమ తిన్నాడు అంతే. అందుకే మహిమ లోపల నుండి బయటకు వస్తా ఉంది. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది కదా. అలాగనే హృదయంలో ఏదో సంతోషం ఉంటేనంట హృదయంలో ముఖంలో ప్రకాశం ఉంటుందంట. దేవుని సంతోషం, దేవుని శాంతి, దేవుని గొప్ప సన్నిధి మోషేలో ఉంది. అందుకే ఇశ్రాయేలీయుల ముఖం చూడలేకపోయాడు. మోషే కూడా దేవుణ్ణి చూడలేకపోయాడు. ప్రైజ్ ది లార్డ్. ముసుగు లేని ముఖము మనం చూడగలుగుతాం. యేసు క్రీస్తు ద్వారా ముసుగు లేని ముఖాన్ని చూడగలుగుతున్నాం. యేసు క్రీస్తే తండ్రిని దేవుని మనకి బయలుపరిచాడు, ప్రత్యక్షపరిచాడు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. నిర్గమకాండం 24:12 వచ్చిన చదువుకున్నాం ఇప్పుడు. ఎక్సోడస్ చాప్టర్ 24:12. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట నుండుము. నీవు వారికి బోధించినట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను, ధర్మ శాస్త్రమును, నేను రాసినటువంటి ఆజ్ఞలు దేవుడే రాశాడండి. ఎవరో రాశారు, అవి ఎప్పుడో రాశారు.
అని అంటారు. కాదు కాదు, 200 సంవత్సరాల తర్వాత రాశారు. యేసు ప్రభు చనిపోయిన తర్వాత తనతో ఉన్నటువంటి శిష్యులు అన్ని చూచినవి విన్నవి అవన్నీ రాశారు. ఎలాగ రాశారో, ఏ విధంగా రాశారు, ఇంకా బైబిల్ చాలా విషయాలు ఉన్నాయి. నేను మీకు టైంని బట్టి చదివి వినిపిస్తాను. ఇక్కడ ఏముందంటే, నీవు వారికి బోధించినట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును, రాతి పలకలను నీకిచ్చేదనగా, మోషే అతని పరిచారకుడైన యెహోషువయు లేచిరి. మోషే దేవుని కొండ మీదకి ఎక్కాను. దేవుని కొండ ఎక్కాడు అనమాట. చూసారా? అతడు పెద్దలను చూచి, మీ యొద్దకు వచ్చు వరకు ఇక్కడనే ఉండుడి. ఇదిగో అహరోనును హూరును మీతో ఉన్నారు. ఎవరికైనాను వ్యాజ్యమున్న ఎడల వారి యొద్దకు వెళ్ళవచ్చునని వారితో చెప్పెను. ఓకే, 15వ వచనములో మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను. మేఘం కొండను కమ్మిందంట. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచింది. దేవుని మహిమ సీనాయి కొండ మీద నిలిచింది. మేఘము 6 దినములు దాన్ని కమ్ముకొనెను. 7వ దినమున ఆయన ఆ మేఘములో నుండి మోషేను పిలిచినప్పుడు 6 దినాలు మేఘం కమ్ముకుందంట. 7వ దినమున దేవుడు మోషేను పిలిచాడంట. 17వ వచనం, యెహోవా మహిమ ఆ కొండ శిఖరం మీద దహించి అగ్ని వలె ఇశ్రాయేలీల కన్నులు కనపడిందంట. ఆ కొండ మీద ఉండి కింద నుండి చూస్తున్నారు కదా, ఆ కొండ మీద దహించి అగ్నిలా కనపడిందంట ఇశ్రాయేలు చూస్తా ఉన్నప్పుడు. 18వ వచనం, అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను. మేఘంలో ప్రవేశించి, వావ్, ఇది చాలా అద్భుతమైన మాట అండి. మోషే అంట మేఘంలో ప్రవేశించి కొండ మీదకి ఎక్కాడంట. మోషే ఆ కొండ మీద రేయింబగళ్ళు 40 దినములు ఉండెను. 40 దినాలు ఉంటాడు రాత్రికలు. ఎంత అద్భుతంగా ఉందంటే అసలు శాసనాలు తీసుకురావటానికి, దేవుని దగ్గర వాక్యం తీసుకురావటానికి మోషే దేవుని దగ్గరికి వెళ్ళటము, కొండ ఎక్కటం, దేవుని కొండ ఎక్కటం, మహిమ నింపటం, ఆయన్ని మేఘం ఆయన ఎత్తుకుపోవటము, అక్కడ 40 దినాలు ఉపవాసం ఉండటము, అక్కడ రాత్రి పగలు 40 దినాలు దేవునితో గడపటం అంటే ఎవరు లేరు. యోషువ కూడా ఎక్కడో ఉన్నాడు, మోషే ఒక్కడే వెళ్ళాడు, ఎవరు రావద్దని చెప్పాడు దేవుడు. చూడండి, నిర్గమకాండం 34వ అధ్యాయం 1 వచ్చింది. ఎక్సోడస్ చాప్టర్ 34:1. మరియు యెహోవా మోషేతో మొదటి పలకల వంటి మరి 2 రాతి పలకలను చెక్కుము. నీవు పగలగొట్టిన మొదటి పలక మీదనున్న వాక్యములను నేను ఈ పలకల మీద వ్రాసేదను. ముందు పలకలు పగలగొట్టాడు, 2 పలకలు. అంత అద్భుతంగా, అన్ని దినాలు అంత శక్తివంతంగా, ప్రభావితంగా రాయబడిన పలకలు ఎందుకు పగలగొట్టాడు మోషే? ఇశ్రాయేలీల యొక్క పాపము, దుష్టత్వము, క్రూరత్వం, అవిధేయత, నీచత్వం, విగ్రహారాధన, వారి యొక్క భయంకరమైనటువంటి చెడ్డ కోరికలతో కూడిన అలవాట్లు వారిని పాపం చేయడానికి ప్రేరేపించింది. పాపం వచ్చింది. దేవుని కోపం వస్తే, ప్రభా కోపం రావద్దు ప్రభా నీకు అని చెబుతూ ఈయనే కోపపడి పలకలు ఎత్తేసేసాడు. ఎత్తేగానే మొత్తం బూడిదైపోయింది. ఎంతమంది చచ్చిపోయారు. అయితే మళ్ళా 2వసారి చేస్తాను రా నా దగ్గరికి అన్నాడు. 2వ వచనం, ఉదయము నాకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరం మీద నా సన్నిధిని నిలిచిండు. ఉదయాన్ని సిద్ధపడు. కొన్ని మీటింగ్లు ఉన్నప్పుడు, కొన్ని ఫంక్షన్లు ఉన్నప్పుడు ఏదో చెబుతాం కదండి ఈ టైంకి రావాలని, అట్లాగా దేవుడు కూడా సమయం ఇస్తా ఉన్నాడు మోషేకి. దేవుడి దగ్గరికి మోషే వెళ్ళటానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడండి. చాలా అద్భుతమైనటువంటి విషయాలు కదా. 3వ వచనం, ఏ నరుడును నీతో ఈ కొండకు రాకూడదు, ఏ నరుడును ఈ కొండ మీద ఎక్కడనైనాను కనపడకూడదు, ఈ కొండ ఎదుట గొర్రెలనైనను ఎద్దులనైనను మేయకూడదని సెలవిచ్చింది. ఎద్దులు కాని గొర్రెలు కానీ ఏ మేయకూడదు, ఏ మనుషుడు, స్త్రీలు, పురుషులు ఎవరు రాకూడదు. 4వ వచనం, కాబట్టి అతడు మొదట పలకల వంటి 2 రాతి పలకలను చెక్కెను. మోషే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయమందు పెందల కడలేచి ఆ 2 రాతి పలకలను చేత పట్టుకొని సీనాయి కొండ ఎక్కగా. పలకలు చెక్కే పని చాలా సార్లు పాస్టర్లకు ఏం పని లేదనుకుంటారు, చాలా పని ఉంటుందండి. పలకలు చెక్కాలి, పనులు చేయాలి, సిద్ధపడాలి, ప్రార్థన చేయాలి, వాక్యం సిద్ధపడాలి, ఎన్నో ఉంటాయి. ఆ దినాల్లో దేవుడు పలకలు చెక్కమన్నాడు మోషేతో. పలకలు చెక్కుకొని 2 పలకలు తీసుకొని దేవుని దగ్గరికి వెళ్ళాడు. 5వ వచనం, మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. 7వ వచనం, ఆయన 1000 మందికి కృపను చూపును, దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులు నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును
కుమారుల మీదకును రప్పించునని ప్రకటించను. చూసారా, కనికరం ఉంది, జాలి ఉంది, దయ ఉంది, వాచలత అన్ని ఉండే. క్షమిస్తాడు, ప్రేమిస్తాడు, ఆదరిస్తాడు, అన్ని చేస్తాడు. కానీ తప్పు చేస్తే మాత్రం విడిచిపెట్టాడు దేవుడు. నీ తప్పు నువ్వు తెలుసుకోవాలి, అప్పుడే నువ్వు కనికరించబడతావు, కనికరాన్ని పొందుకుంటావు, దయని పొందుకుంటావు, అద్భుతాలు చూస్తావు. చాలా మంది దేవుని అద్భుతాలు చూడకపోవటానికి కారణం ఏంటో తెలుసా? దేవుని యొక్క భయాన్ని కలిగి ఉండట్లేదు పిల్లలు. పాపాలు ఒప్పుకోట్లా, పాపంలో నిలిచి ఉంటున్నారు. అసలు ఎందుకు దేవుడు ఆజ్ఞిస్తున్నాడు? పాపం చేయకుండా ఉండాలని. ఏది చేయకూడదో ఏది చేయాలో చెప్పటానికి అని చెప్పి. సో కాబట్టి ఈ ఆజ్ఞలు చాలా ప్రాముఖ్యమైనటువంటి పిల్లలు. యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనంలో, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 1:17, ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడిన కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగను. ఫర్ ద లా వాస్ గివెన్ త్రూ మోజెస్, గ్రేస్ అండ్ ట్రూత్ కేమ్ త్రూ జీసస్ క్రైస్ట్. ఎవడను ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. చూసారా, ధర్మశాస్త్రం మోషే ద్వారా వచ్చిందని యేసు ప్రభు చెబుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యమే చెబుతా ఉంది పిల్లారా. సో కాబట్టి బైబిల్ గ్రంథములో మోషే గురించి యేసు ప్రభు వారు అనేక సార్లు చెప్పాడు పిల్లారా. చాలా సార్లు చెప్పాడు. ఆదాము గురించి, మోషే గురించి, నోవా గురించి, దావీదు గురించి, ఇలా చెప్పుకుంటా పోతే ప్రవక్తల గురించి అనేక సార్లు మాట్లాడాడు. 2 కొరింథీ 3వ అధ్యాయం 3వ వచనం, 2 Corinthians chapter 3:3, రాతి పలకల మీద గాని సిరాతో గాని వ్రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికయ్య ఉన్నారని మీరు తేటపరచబడుచు ఉన్నారు. యేసు క్రీస్తు సత్యాన్ని, కృపను తీసుకొని వచ్చాడు పిల్లారా. తండ్రిని బయలుపరిచాడు, మానవుడిగా భూమి మీద ఉన్నాడు. అయితే యేసు క్రీస్తు కోసం మన పత్రికలుగా వ్రాయబడుతూ ఉన్నాం అన్నమాట. హల్లెలూయా. దేవుని ఆత్మతో రాయబడతా ఉన్నామని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మెత్తని హృదయములను పలకల మీద, మన హృదయాల మీద దేవుని వాక్యం రాయబడాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది పిల్లారా. సామెతల గ్రంథంలో చాలా అద్భుతమైనటువంటి మాట ఉందండి. సామెతల గ్రంథం చదువుదామా? 3:3, దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకుము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని రాసుకో. హృదయం అనే పలక మీద రాసుకోవాలంట. హల్లెలూయా. దేవుని వాక్యం ఆ దినము మోషేకి దేవుడు పలకల మీద రాయమని చెప్పాడు పిల్లారా. పలకలు తీసుకొని రమ్మన్నాడు. పలకల మీద నేను రాసిస్తానని చెప్పాడు. సో దేవుడైన యెహోవా పలకల మీద రాసిచ్చాడు. ఇప్పుడేం చేస్తున్నట్టే మన హృదయం అనే పలక మీద రాస్తా ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 31:33, జెరెమియా చాప్టర్ 31:33. ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలీల వారితోను యూదా వారితోను చేయబోవు నిబంధన ఇదే. వారి మనసులలో నా ధర్మ విధి ఉంచేదను, వారి మనసులో ఉంచుతాను, వారి హృదయం మీద దానిని వ్రాసేదను, హృదయం మీద రాస్తాను. ఇదే యెహోవా వాక్కు. నేను వారికి దేవుడినై ఉందును, వారు నాకు జనులై ఉందురు. వారు మరి ఎన్నడూను యెహోవాను గురించి బోధనొందుదము అని తమ పొరుగు వారికి గాని తమ సహోదరులకు గాని ఉపదేశము చేయరు. నేను వారి దోషమును క్షమించి వారి పాపములను ఇక ఎన్నటికి జ్ఞాపకం చేసుకున్నాను కనుక అల్పులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. ఇదే యెహోవా. అల్పులు గనులు అందరూ ఎరుగుతారు. ఇప్పుడు అందరికీ ప్రపంచం అంతా ఎట్లా సువార్త ఉంటుందంటే నేను చెబితేనేనా? కాదు. దేవుడు తన దయ, తన కనికరు, తన జాలిని కురిపిస్తూ ఉన్నాడు. మనుషుల యొక్క హృదయాలలో దేవుని వాక్యం రాస్తూ ఉన్నాడు. సేవకులమైన మేము ప్రకటిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా దేవుడే వారి హృదయంలో దేవుని వాక్యాన్ని రాపించి దేవునికి లోబడేటట్టు చేస్తున్నాడు. ఎవరైనా ఒకరు లోబడాలంటే, దేవుని దగ్గరికి రావాలంటే దేవుని ద్వారా కార్యం జరగాలి పిల్లారా. అంతేగాని మనుషుల ద్వారా కాదు, మతంగా మేమేదో బోధిస్తే జరిగేది కాదు పిల్లారా. పరిశుద్ధాత్ముడు కార్యం చేయాలి. యెహెజ్కేలు గ్రంథం 11:19 సెలవిస్తా ఉంది, వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరములలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనస్సును కలుగు చేసి వారి యందు నూతన ఆత్మను పుట్టిస్తాను. అద్భుతమైన మాటలు కదండి. అప్పుడు వారు నాకు జనులై ఉందురు, నేను వారికి దేవుడినై ఉందును. ప్రజలందరి గుండెల్లో, హృదయాలలో దేవుని అద్భుతాలు జరుగుతా ఉన్నాయి. ఇది ప్రవచించబడింది. దేవుడు యెహెజ్కేలు ప్రవక్తతో మాట్లాడి యెహెజ్కేలు గ్రంథంలో రాయించి పెట్టాడు. క్రీస్తుకి పూర్వం ఇవన్నీ కూడా దాదాపుగా 1000 సంవత్సరాల లోపు ఈ ప్రవక్తలు రాసినంత కూడా 850 నుండి మనం కొంత చరిత్ర చూస్తాం పిల్లారా. అంతకుముందు మోషే రాశాడు, అంతకుముందు నాయకులు ఉండారు, అంతకుముందు సమూయేలు ఉండాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఎస్కేల్ గ్రంథం 36:26 నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగ చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. మాంసపు గుండె మీకు ఇస్తాను అంటున్నాడండి దేవుడు. అండ్ ఐ విల్ రిమూవ్ ద హార్ట్ ఆఫ్ స్టోన్ ఫ్రమ్ యువర్ ఫ్లెష్ అండ్ గివ్ యూ ఏ హార్ట్ ఆఫ్ ఫ్లెష్. హల్లెలూయా. ఎజెకియల్ చాప్టర్ 36 verse 26. నౌ 27. నా ఆత్మను మీ యందుంచి నా కట్టలను అనుసరించు వారిని గాను నా విధులను గైకొను వారిని గాను మిమ్మును చేస్తాను అని దేవుడు సెలవిస్తా ఉన్నాడండి. అయితే ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథం ఏమో సెలవిస్తా ఉందంటే పాత నిబంధనలో వ్రాయబడినటువంటి మాటలు పిల్లారా. పాత నిబంధనలో కూడా ఆత్మ కార్యం జరుగుతూ ఉండేది. దేవుడు పలకలు ఇచ్చినా గానీ, గ్రంథపు చుట్టలు ఇచ్చినా గానీ, మోషే గ్రంథపు చుట్టల మీద రాసినా గానీ, ఇంకా చాలా విషయాలు దేవుని వాక్యం సెలవిస్తాను. 10 ఆజ్ఞల పలకలు, 10 ఆజ్ఞల్లో నుండి మోషే 5 గ్రంథాలు రాశాడు. ఆది కాండము, నిర్మాకాండం, లేవి కాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం. తర్వాత యెహోషువ, అది అన్ని కూడా ఇంకా మరి యెహోషువ ద్వారా, కొంతమంది ద్వారా, దావీదు ద్వారా, ప్రవక్తల ద్వారా వ్రాయబడినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అది కొత్త నిబంధనలో కూడా దేవుడు మళ్ళీ ఎలా రాసి 200 సంవత్సరాల తర్వాత కాదు, 100 సంవత్సరాల లోపలే చనిపోయారు అందరు కూడా. చనిపోయిన వాళ్ళే రాశారు, ఆది అపోస్తులే రాశారు. యేసు ప్రభువుతో ఉన్నవారు, యేసు ప్రభు మాటలు విన్నవారు, 3.5 సంవత్సరాలు ఆయనతో గడిపినోళ్ళు, ఆయన అద్భుతాలు, గొప్ప కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, చనిపోయిన వారు తిరిగి లేపడం, దయ్యాలు వెళ్ళగొట్టడం, రోగులను బాగు చేయటం, ఇలాంటి అద్భుతాలను కళ్ళారు చూసి చెవులారు విన్నవాళ్ళు. అదే బైబిల్ గ్రంథం సెలవిస్తాం. 2 పేతురు 1వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. 2 Peter 1 verse 20. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనం పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలైనగా ప్రవచనం ఎప్పుడును మనుషుని ఇచ్చను బట్టి కలుగదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారే దేవుని మూలముగా పలికిరి. పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడిన వారే దేవుని మూలంగా పలికేరనుంది పిల్లలు. 2 తిమోతి 3:2 కూడా. 2 Timothy chapter 3 verse 2. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు, సత్కార్యానికి పూర్ణంగా సిద్ధపడి ఉండాలి. దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించి, దైవావేశం వలన లేఖనాలు కలిగినవి దాన్ని ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. యోహాను సువార్త 16వ అధ్యాయం 12వ వచనంలో యేసు ప్రభువు వారు ఈ విధంగా చెప్పారు. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 16 verse 12. నేను మీతో చెప్పినది ఏమనగా ఇంకను అనేక సంగతులు కలవు గాని ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తాను ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవించబోవు సంగతులను మీకు తెలియజేస్తాడు. విన్నా వాటిని బోధిస్తాడు, తనంతట తాను ఏం బోధించదు జరగబోయే కూడా తెలియజేస్తాడు. పరిశుద్ధాత్ముడు మీ దగ్గరికి వస్తాడు, సర్వశక్తులు నడిపిస్తాడని యేసు ప్రభువు చెబుతా ఉన్నాను. ఆత్మ ద్వారా ప్రేరేపించబడ్డారని భక్తులు పేతురు గాని పౌలు గారు గాని చెప్పారు అనమాట. 14వ వచనం. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను గనుక నన్ను మహిమపరచును. 15వ వచనం. తండ్రికి కలిగినవన్నీ నాకు, అందుచేత ఆయన నా వాటిలో తీసుకొని మీకు తెలియచేయనని నేను చెప్పి తిని అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే పిల్లారా అనేకమైనటువంటి మాటలు దేవుని వాక్యంలో మనకి తెలియజేయబడతా ఉండయి. అయితే ఇంకా కొన్ని వాక్యాలని మనం చదువుకుందాం. ఇదను పౌలు గారు చెప్పినటువంటి ఇంకా కొన్ని విషయాల్ని మనం దేవుని వాక్యంలో చదువుదాం పిల్లారా. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలో 9వ వచనంలో ఈ విధంగా చెబుతా ఉండాలి. ఓకే 1 Corinthians chapter 2 verse 9. ఇందును గురించి దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచినవి కంటికి కనపడవు, చెవికి వినపడవు, మనుషుల హృదయములకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచు ఉన్నాడు. 11వ వచనం. ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుషాత్మకే గాని మనుషులలో మరి ఎవనికి తెలియను అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవ్వనికి తెలియదు. 2వ అధ్యాయం 12వ వచనం. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నట్టుకై మనము లౌకికాత్మను గాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరి చూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుచు ఆత్మ నేర్పిస్తా ఉన్నాడు, ఆత్మ నడిపిస్తా ఉన్నాడు, ఆత్మ తెలియజేస్తా ఉన్నాడు అంటున్నాడు అపోస్తలుడు పౌలు గారు.
యేసు ప్రభు చెప్పింది కూడా అదే, పరిశుద్ధాత్ముడు వస్తాడు, ఆయన మీకు తెలియజేస్తాడు, నడిపిస్తాడు, సర్వసత్యులకు నడిపిస్తాడు, బోధిస్తాడు. 14 వచ్చిన 2:14, 2:14. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపుడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవం చేతనే వివేచింపబడును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. 15 వచ్చిన ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటిని వివేచించును గాని అతడు ఎవరి చేతనైనను వివేచింపబడడు. 16 వచ్చిన ప్రభు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలిగినటువంటి వాడు ఎవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగినటువంటి వారు ఉన్నాము అని అంటున్నాడు. 2 కొరింథీ 13:2 వచ్చిన 2 Corinthians chapter 13 verse 3 3 వచ్చిన క్రీస్తు నామమందు పలుకుచున్నాడని రుజువు కోరుచున్నారా? క్రీస్తు నామంలోని నేను పలుకుతున్నాను రుజువు కోరుచున్నారా? ఆయన మీ ఎడల బలహీనుడు కాడు గాని మీ యందు శక్తివంతుడై ఉన్నాడు అని అంటున్నాడండి. ఎఫెసీ పత్రిక 3:1 వచ్చిన దగ్గర నుండి చదువుతా. ఎఫెసీ చాప్టర్ 3 verse 1. ఈ హేతువు చేతను అన్యజనులైన మీ నిమిత్తమును క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలను నేను ప్రార్థించుచు ఉన్నాను. మీకు అనుగ్రహించబడిన దేవుని కృప విషయమై ఏర్పాటును గురించి మీరు విని ఉన్నారు. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియచేయబడినదను సంగతిని గూర్చి మునుపు తెలియచేయబడింది నాకు దేవదర్శనం ద్వారా అనేటువంటి సంగతి మీకు ముందు నేను చెప్పాను. సంక్షేపంగా రాసాను చెప్పటమే కాకుండా, పౌలు ఎప్పుడున్నాడండి? 100 సంవత్సరాల లోపలే కదా. యోహాను ఎప్పుడున్నాడు? 100 సంవత్సరాల లోపలే కదా. అపోస్తులు అందరూ 100 సంవత్సరాల లోపే. 200 సంవత్సరాల తర్వాత ఎక్కడ రాస్తారు? ఇంకా ఎవరు రాస్తారు? యేసు క్రీస్తుతో ఉన్న వారే రాశారు. పౌలు గారు కూడా దర్శనం పొందుకొని నేను రాశాను అని చెబుతున్నాడు. యేసు క్రీస్తు దర్శించాడు ఆయన్ని. మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గురించి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. ఈ మర్మం ఇప్పుడు ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తలులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్లుగా పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు. ఈ మర్మం ఏదనగా అన్ని జనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానముల పాలివారునై ఉన్నారు అనున్నదియే. 7 వచనం. దేవుడు కార్యగు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడినైతిని. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధములైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలెనని ఉద్దేశించి శోధింప సఖ్యం కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్ని జనులలో ప్రకటించుటకు సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గూర్చి ఏర్పాటు ఎట్టిదో అందరికి తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడునైన నాకు ఈ కృప అనుగ్రహించెను. పరిశుద్ధులందరిలో కూడా నేను చాలా అత్యల్పుడిని అని అంటా ఉండాలండి. కానీ ఈ కృప నాకు అనుగ్రహించబడింది అని చెబుతా ఉన్నాడు. లూకా సువార్త 1:1 వచ్చిన లూకా ఏమంటాడంటే, ఘనత వహించిన థియోఫిలా 2వ వచనం. ఆరంభము నుండి కన్నులారా చూసి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యలో నెరవేరిన కార్యములను గూర్చి వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకున్నారు. వివరంగా రాయటానికి యేసుక్రీస్తు వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిన తర్వాత 100 సంవత్సరాల లోపు ఈ రాయబడి పిల్లారా. 3వ వచనం. గనుక నీకు ఉపదేశించబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకొనుటకు వాటినన్నిటిని మొదట నుండి తరచి పరిష్కారముగా తెలుసుకొని ఉన్న నేనును నీ పేరట వాటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని ఎంచాను. లోకా సువార్త అపోస్తలుల కార్యం 2 గ్రంథాలు రాసిస్తున్నారు. ఇప్పుడు లోకా సువార్త 2:19, లూక్ చాప్టర్ 2:19. అయితే మరియ ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోర్చుకొనుచు భద్రము చేసుకొనెను. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటిని కూడా తన హృదయంలో భద్రము చేసుకొనెను. 51వ వచనం మనం చదువుకున్నాం. ఇందా 19వ వచనం చదివితే ఇప్పుడు 51వ వచనంలో
మరియమ్మ తల్లి కూడా యేసు ప్రభు మాటలన్నీ హృదయంలో భద్రం చేసుకుంది. పుస్తకాల మీద కాదు పిల్లారా, పలకల మీద కాదు, మనం హృదయంలో దాచుకోవాలి. దేవుని వాక్యం హృదయంలో భద్రం చేసుకోవాలి. అప్పుడే మనకు ఆశీర్వాదం దీవెన ఉంటుంది. దేవుడు మెత్తని మాంస హృదయాన్ని ఇస్తానంటున్నాడు, రాతి గుండె తీసేస్తానంటున్నాడు. కఠినత్వం, క్రూరత్వం, నీచత్వం, చెడ్డ హృదయం అంతా తొలగిపోతుంది యేసు ప్రభు ఆయన మాటలు నీ జీవితంలోకి వస్తే. ప్రభువుని అంగీకరించండి. బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. యోహాను సువార్త 21:25 జాన్స్ గాస్పెల్ చాప్టర్ 21:25. యేసు చేసిన కార్యములు ఇంకొను అనేకములు కలవు, వాటిలో ప్రతి దానిని వివరించి వ్రాసిన ఎడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైన చాలదని నాకు తోస్తూ ఉంది. ఆయన చేసిన కార్యాలు రాయాలంటే భూలోకం కూడా చాలదంటండి గ్రంథాలుగా చేస్తే. యోహాను భక్తుడు యేసు ప్రభుతో ఉండవాడండి. మొదటి యోహాను పత్రిక 1:1 జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండనో, మేమేది వింటుమో, కన్నులారా ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటుమో, మా చేతులు దేనిని తాకి చూచినో అది మీకు తెలియజేయచ్చు ఉన్నాము. ఆ జీవము ప్రత్యక్షమైన తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరుచుచు ఉన్నాము. మేము చూసాము, మేము విన్నాము, మేము తాకేము అని అంటామండి, ఫీల్ అయ్యేము, మేము అనుభవించినయే రాస్తున్నాం అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరో రాయలేదండి, ఎవడు పడితే అది రాయలేదు. ఎవడు పడితే అది రాయటానికి సినిమా పుస్తకమా, కథల పుస్తకమా? దేవుని వాక్యం. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం ఎంతో గొప్పది పిల్లారా, ఎంతో శక్తివంతమైంది. 3వ వచనం, మాతో కూడా మీకును సహవాసం కలిగినట్లు మేము చూసిన దానిని వినిన దానిని మీకును తెలియజేయచ్చు ఉన్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడాను ఉన్నది. 4వ వచనం, మన సంతోషం పరిపూర్ణమవుటకై మేము మీ సంగతులను వ్రాయిచున్నాం. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానము ఏదనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమునో లేదు, చీకటి లేని వాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అపోస్తల కార్యములు 1:1 ఓ తెయోఫిల, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తలులకును పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమనకు చేర్చుకొనబడిన దినము వరకును ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గురించి నా మొదటి గ్రంథమును రచించి తిని. అదే లూకా సువార్త. ఈ అపోస్తల కార్యం కూడా ఈయనే రాశాడు. లోకా కూడా ఆయన చనిపోయిన తర్వాత ఈయన యేసు ప్రభు చనిపోయాడని సర్టిఫై చేసినప్పుడంట. అంటే యేసు ప్రభు ఉన్నప్పుడు ఉన్నాడు ఆయన. లోకా కూడా, మార్కు కూడా ఉన్నాడు, యోహాను ఉన్నాడు, మత్తయి ఉన్నాడు యేసు ప్రభుతో. ఈ నలుగురు ఆయనతో ఉన్నవారు రాసిన గ్రంథాలండి, ఒట్టిగా రాసిన కాదు. ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగబడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తను తాను సజీవునిగా కనుపరుచుకొనెను. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించి, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దాన కొరకు కనిపెట్టుడి అని చెప్పాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. యేసు ప్రభు కూడా మాట్లాడుతున్నాడండి. లేఖనాలు ప్రవక్తల ద్వారా రాయబడినాయి అని, దేవుని ద్వారా రాయబడినాయి అని, దేవుని ఆత్మ ద్వారా రాయబడినది. లూకా సువార్త 24:44 చదువుతాం. లూక్ చాప్టర్ 24:44. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథాల్లోను కీర్తనలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సు తెరచెను. క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచుననియు. 47వ వచనం, యెరూషలేము మొదలుకొని సమస్త జనముల్లో ఆయన పేరట మారు మనసును పాపక్షమాపణయు ప్రకటించబడుననియు రాయబడి ఉన్నది. 48, ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచు ఉన్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండుడని వారితో చెప్పెను. ఆయన బేతనియ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించుచూ ఉండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడు ఆయను. దేవునికి స్తోత్రం. అద్భుతమైన మాటలు కదండి. యోహాను సువార్త 10:34 కూడా యేసు ప్రభు చెబుతున్నాడు. అందుకు యేసు, మీరు దైవములని నేను అంటున్నది మీ ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉండలేదా? లేఖనము నిరర్ధకము కానేరదు కదా. దేవుని వాక్యం ఎవరికి వచ్చిన వారే దైవములని చెప్పిన ఎడల నేను దేవుని కుమారునని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ట చేసి ఈ లోకములోనికి పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా. అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు కదా యేసు ప్రభు ఇక్కడ. మత్తయి సువార్త 5:17.
మాథ్యూ 5:17. ధర్మశాస్త్రమైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చునని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమి గతించిపోయినను గాని ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నాయి అయినను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని చెప్పెను. కాబట్టి ఈ ఆజ్ఞలో మిగులు అల్పమైన ఒక దానినైనను మీరి మనుషులకు అలాగున చేయ బోధించు వాడెవడో వాడు పరలోక రాజ్యంలో మిగుల అల్పుడనబడును. అయితే వాటిని గైకొని బోధించు వాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు అనబడును. శాస్త్రుల నీతి కంటే పరిచయుల నీతి కంటేను మీ నీతి అధికము కాని యెడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించరని చెప్పాను. చాలా అద్భుతమైనటువంటి మాటలు కదండి. చివరిగా దావీదు భక్తుడు చెప్పిన మాట ఒకటి మనం చదువుదాం. 139వ కీర్తనలో ఒక మాట అన్నారు. 139వ కీర్తన 17-18 వచనాలు. దేవా, నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి, వాటి మొత్తం ఎంతో గొప్పది. వాటిని లెక్కించదననుకుంటున్నా, అవి ఇసుక కంటెను లెక్కకు ఎక్కువై ఉన్నవి. నేను మేలుకొంటున్నా, ఇంకను నీ యొద్దనే ఉందును. వావ్, ఎంత అద్భుతమైనటువంటి మాటలండి. ఎన్ని గొప్ప విషయాలు మనం విన్నాం. ఇద్దరు లేఖనాలు దేవుని వాక్యము దేవుని ఆత్మ ద్వారా రాయబడినాయండి. దేవుని ద్వారా రాసి దేవుడు మోషేకి ఇచ్చాడు, ఆయన వేలుతో రాసి. తర్వాత అపోస్తులు దేవుని ఆత్మ ద్వారా వారు ప్రేరేపించబడి రాసినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. యేసుక్రీస్తు మాట్లాడి ప్రతి మాటలను వారు రాశారు. దేవుని స్తోత్రం. దేవుడు అప్పుడు ఇచ్చాడు కదా, ఇంకా మళ్ళీ ఎందుకు ఇస్తాడు? ఆయన రాపిచ్చాడు అందరిలో దేవుని ఆత్మ నుంచి అపోస్తుల్లో. సో కాబట్టి దేవుని పరిశుద్ధాత్మ దేవుడు ఏదైనా మాట్లాడుతుంది అంటే వాక్యానికి అయిపోనండి, వాక్యానికి లోబడండి, విధేయత చూపండి, విధేయులై ఉండండి, జీవించండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని సమృద్ధి కృపతో దీవిస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ఘనుడా, నీకు వందనాలు. నేను విన్న ప్రతి మాట మా గుండె లోతుల్లో మాకు దీవెనకరంగా మార్చండి. మా ఇంటి సొంతమని అనేకులు ప్రభు లేఖనాలు పరిశోధించడానికి చదవటానికి కృపను చూపండి. విన్న ప్రతి మాట మా హృదయాలలో పదిలపరచబడును గాక, మేము హృదయంలో భద్రపరచుకుందాం గాక. మా మెత్తని మాంసం అనే హృదయం మీద రాయండి ప్రభా, గొప్ప కార్యాలు చేయండి, దీవించండి, మహిమ పొందడం. యేసు నామములు స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తల్లి, ఆమె. తండ్రి దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడిన మనందరికీ, సకల పరిశుద్ధులకి, మన కుటుంబాలకి, మన జీవితాలకి తోడే నడిపించిన గాక. క్రైస్తవ అందరికి వందనాలు. మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024 అద్భుతమైన రీతిలో దేవుడు చేసినటువంటి మేలును బట్టి మనం వందనాలు చెప్పి నూతన సంవత్సరం ప్రవేశించి ఈ సంవత్సరం అంతా ప్రభు కొరకు ఎదురు చూద్దాం. మన ప్రతిరోజు బ్రతుకు దినములన్నీ కృపాక్షేమాలు నా వెంట వచ్చినట్లుగా దేవుని కొరకు సిద్ధపడదా. ప్రతిరోజును క్రీస్తులు అనుభవించుదా. యేసు ప్రభువుకి మహిమ తీసుకొని వద్దా, ఆయన మహిమ కోసం జీవిద్దా. ఈ యొక్క ఫేస్బుక్ లో మాట్లాడే ప్రతి లైవ్ ని వినండి. అలాగే ఇది అప్లోడ్ చేయబడతా ఉంది యూట్యూబ్ లో. వెళ్ళండి, జాన్ సామ్యూయల్ ముక్కాల అనే ఛానల్కి వెళ్ళండి. అక్కడ మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎక్కువగా నేను పోస్ట్ చేసే ప్రతి వాక్యం మీ వద్దకు తీసుకురాబడుతుంది. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే అండ్ వండర్ఫుల్ డే. సీ యూ సమ్ టైమ్ ఇన్ గాడ్స్ విల్. అంటిల్ దెన్ టేక్ కేర్. ప్రైజ్ ది లార్డ్. వందనాలు.